హాయ్ అండి. క్యారెట్ తోటైతే హల్వా చేసుకోవచ్చు. చాలా క్యారెట్స్, వెజిటబుల్ రైస్ అన్నీ చేసుకుంటాము. కానీ క్యారెట్‌ని ఉత్తగా కూడా తినొచ్చు. కానీ పిల్లలైతే క్యారెట్‌ని తినడానికి ఇష్టపడరు. క్యారెట్ తినడం హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి క్యారెట్‌నైతే తినని వాళ్ళ కోసం ఇలానైతే చేసేసుకొని పిల్లలకైనా ఎవరికైనా పెట్టడం వల్ల చాలా మంచిగా యూజ్ ఉంటుందండి. దానికోసమని ఒక 4 క్యారెట్‌లను తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని పొట్టునంతా గీకేసుకోవాలి ఏం లేకుండా. ఇవి మొత్తం మనం కడుక్కొని ఇలా కూడా చేసేసుకోవచ్చు కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఇలా మొత్తం గీకేసుకోవాలి. నేనైతే 4 క్యారెట్లనే తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు టేస్ట్ తెలియదు కాబట్టి నేను వేరే ఆంటీ చేసినప్పుడు చూసి జస్ట్ ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. దానికోసమనే 4 క్యారెట్లనే తీసుకున్నాను. ఈ 4 క్యారెట్లకైనా తురుము ఎక్కువగానే వచ్చింది. చూడండి ఇలా మొత్తం 4ని పొట్టంతా తీసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. ఈ క్యారెట్లని కడుక్కొని మనకి ఒక 1 వీక్ అలా ఉండాలి అనుకుంటే తడి లేకుండా కొద్దిసేపు ఆరబెట్టుకొనైనా ఒక క్లాత్ తోటి మంచి క్లాత్ తోటి తుడుచుకొనైనా చేసేసుకోవాలి. ఇలా తురుముకోవాలి. లేదు మనకి ఎమ్మటే అయిపోతుంది అనుకుంటే తడి ఉన్నా ఏం కాదు ఇలా చేసుకోవాలి. మొత్తం 4టినైతే మొత్తం తురుముకోవాలి. ఒక 3 ఆర్ 4 మినిట్స్ అయితే పడుతుంది. ఇది తురమడమే కొంచెం టాస్క్. ఈ పచ్చడిలో అంత ఈజీగానే అయిపోతుంది. అది తురుముతే ఒక 2 ఆర్ 3 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఇది తురుముకోవడమే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ పిల్లలు ఇలా పచ్చి క్యారెట్స్ తినని వాళ్ళకైతే ఇది చేసి పెట్టడం వల్లనైతే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మనకి ఎటన్నా మనం లంచ్ బాక్స్లైనా చపాతీలకైనా పట్టుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ట్రైన్ జర్నీకైనా ఇది మంచిగా యూజ్ అవుతుందండి. ఇది మనం ఎక్కువ ఆయిల్ వేయం కాబట్టి ఆయిల్ పోతుంది అనేది లేకుండా ఒక 2-3 డేస్ అయినా మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి పట్టుకెళ్ళడం వల్ల చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మొత్తం ఇలా తురుముకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. దీనిని చిన్న బౌల్లోకి తీసేసుకొని దీనిని మనం పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనకు ఎల్లిగడ్డ పేస్ట్ పడుతుంది, ఆవపిండి పడుతుంది, అలాగే నిమ్మకాయలు 1 అయినా 2 అయినా నిమ్మకాయలు పడతాయి. ఇవన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. నేను 2 నిమ్మకాయలను అయితే వేసుకున్నాను. మాకు కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలని మీరు 1 వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నిటిని వేసేసుకొని పేస్ట్కు మంచిగా పట్టే విధంగానైతే కలిపేసుకోవాలి. మొత్తం చూడండి మనం చేయితోటైనా స్పూన్ తోటైనా మంచిగా కలుపుకోవాలి. ఈ ఆవపిండి, ఎల్లిగడ్డ పేస్టు అన్నీ ఆ సీడ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి చేయితోటి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దానిని మనం పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం పట్టేటట్టయితే కలుపుకోండి. అంతా మళ్ళీ మిక్స్ అవ్వకపోతే అక్కడక్కడ బాగుండదు కాబట్టి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడెక్కినాక ఒక 3 స్పూన్ల ఆయిల్ పడుతుంది. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కినాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డలు ఒక 4-5, శనగపప్పు మనకి ఏది ఇష్టం అనిపిస్తే ఆ పప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేంపుకోవాలి. వేంపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 3 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్ల సాల్ట్, అలాగే జీలకర్ర మెంతుల పొడి ఇది కొంచెం వేసేసి ఇది మొత్తం మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకున్న తురుమును కూడా తీసేసి ఇందులో వేసేసుకొని మొత్తం మంచిగా ఒకసారి కలబెట్టుకొని సరిపోతుంది. మంచిగా క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయింది. చూడండి తింటే కూడా చాలా మంచిగా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా ఎవరికైనా క్యారెట్లు ఉత్తగా తినని వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఇంట్లో ఎనీ టైం చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది కాబట్టి చపాతీలకైతే చాలా బాగుంది. ఇలా ట్రై చేసి అయితే ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.